రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ మళ్ళీ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో ఈ మధ్యనే ప్రారంభమైంది. ఈ షూటింగ్ స్పాట్లోనే చరణ్ ఉపాసనతో తన 5వ మ్యారేజ్ యానివర్సరీని కూడా చాలా ఆనందంగా జరుపుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా యూనిట్ త్వరపడి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించడం పవన్కి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల గాసిప్లు వినిపిస్తున్నాయి. సుకుమార్ రామ్ చరణ్ మూవీని మొదట్లో దసరా రేసుకు తీసుకువద్దామనుకున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ చాలా నెమ్మదిగా నడుస్తున్న నేపథ్యంలో ఈ మూవీని రాబోతున్న సంక్రాంతికి విడుదల చేసే ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ఉంది. ఇప్పుడు ఈ వార్తలు పవన్ త్రివిక్రమల కాంబినేషన్లో రూపొందుతున్న మూవీస్కి సమస్యగా మారింది అని అంటున్నారు. దీనికి కారణం దసరాకు విడుదల అవుతుంది, పవన్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఆలోచిస్తూ లీకులు ఇస్తున్నారు. దీంతో ఇలాంటి టైంలో తొందరపడకపోతే చరణ్ సినిమాను మరింత వెనక్కిపోయేలా చేస్తుందని ఈ సంక్రాంతి ప్రకటన కోసమే మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూనే సంక్రాంతి విడుదల అని ప్రకటించేశారని తెలుస్తోంది. ఇలా ప్రకటించడం ద్వారా సంక్రాంతికి తామే ముందు డేట్ చెప్పేసినట్లు క్రెడిట్ వస్తుందని చరణ్ సుకుమార్లు భావించినా చరణ్ చూపించిన అత్యుత్సాహం వల్ల పవన్ కళ్యాణ్ ఫీల్ అయినట్టు ఇండస్ట్రీలో గాసిప్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు తనను ఒకసారి సంప్రదిస్తే బాగుండేదని పవన్ చరణ్పై కొద్దిగా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే అత్తారింటికి దారేది ఎవడు సినిమాల రిలీజ్ డేట్కు సంబంధించి అప్పట్లో పవన్ చరణ్ల మధ్య గ్యాప్ ఏర్పడింది అన్న కామెంట్స్ ఉన్నాయి. మళ్ళీ అదే చరిత్ర రాబోతున్న సంక్రాంతికి రిపీట్ అవుతుందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చరణ్ వ్యవహార శైలికి అసహనంలో పవన్ అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతోంది.